మన ఇతిహాసాలలో మహాభారతానికి మహాభారతం అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? అసలు మహాభారతానికి ఉన్న మొదటి పేరేంటో మీకు తెలుసా? రండి ఈ వీడియోలో చూసేద్దాం. మహాభారతాన్ని రచించింది వ్యాస మహర్షి అని అందరికీ తెలిసిందే. మొదట ఈ ఇతిహాసానికి జయ అనే పేరు ఉండేది. అప్పట్లో సుమారు 8800 శ్లోకాలు మాత్రమే ఉండేవి. తర్వాత అది భారతంగా విస్తరించింది. సుమారు ఇప్పుడు 24,000 శ్లోకాలున్నాయి. చివరికి ఎన్నో ఉపఖ్యానాలు, కథలు కలవడంతో ఇది మహాభారతంగా రూపొందించబడింది. సుమారు 1,00,000 శ్లోకాలతో మహాగ్రంథంగా నిలిచింది. అందుకే దీనిని పంచమ వేదం అని కూడా పిలుస్తారు. మహాభారతంలో 18 అనే సంఖ్యకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మొత్తం 18 పర్వాలు, భగవద్గీతలో 18 అధ్యాయాలు. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది. యుద్ధం ముగిసేసరికి మిగిలిన ప్రధాన యోధులు కూడా 18 మందే అని పురాణ ప్రస్తావన. కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం 1+8=9 ఇది సంపూర్ణతకు సంకేతంగా భావిస్తారు. అశ్వత్థామ శాపం. ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థాముడు యుద్ధం ముగిసిన తర్వాత పాండవుల వంశాన్ని నాశనం చేయాలని భావించి ఉదర గర్భంలోని శిశువుపై బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు. ఆ శిశువే తర్వాత పరీక్షిత్తు మహారాజుగా జన్మించాడు. ఈ దుష్కార్యానికి శిక్షణగా శ్రీకృష్ణుడు అశ్వత్థాముణ్ణి శపించాడు. కలియుగం అంతం వరకు గాయాలతో శాంతి లేకుండా భూమిపై తిరుగుతూనే ఉండాలి అనే శాపం ఉంది.